హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఊరి వంటకాలు. ఈరోజు నేను తయారు చేయబోతున్న రెసిపీ పులిహోర అండి. ప్రతి అకేషన్స్కి పులిహోరని మ్యాక్సిమం తయారు చేస్తూ ఉంటారు. ఇదొక ఫెస్టివల్ రెసిపీ అని చెప్పొచ్చండి. ముందుగా నేను ఇక్కడ చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి. 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టేసుకుంటున్నాను. పావు కేజీ బియ్యానికి 50 గ్రామ్స్ సరిపోతుందండి. ఇక్కడ గోరువెచ్చని నీళ్ళని పోసి నానబెట్టేసుకుంటున్నాను. గోరువెచ్చని నీళ్ళు పోస్తే గుజ్జు అనేది ఎక్కువ వస్తుంది, వేగంగా నానిపోతుంది. దీన్ని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక పాత్రని తీసేసుకుని అందులోకి చూపించిన గ్లాస్తో 4 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నానండి. అంటే సుమారు పావు కేజీ బియ్యాన్ని నేను తీసుకుంటున్నాను. పావు కేజీ బియ్యానికి 50 గ్రామ్స్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 టైమ్స్ వాష్ చేసేసుకొని తీసుకుంటున్నానండి. కుక్కర్లో కూడా పెట్టవచ్చు, బట్ కుక్కర్లో కంటే ఈ విధంగా కుక్ చేస్తే చాలా బాగుంటుంది. దీన్ని వాటర్తో ఫిల్ చేసుకుంటున్నానండి. ఫిల్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. కుక్కర్లో కంటే ఈ విధంగా ట్రై చేస్తే రైస్ అనేది పొడి పొడిగా బాగుంటుంది. చూసారా, 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. చూస్తే రైస్ అనేది హాఫ్ కుక్ అయింది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకోండి. పసుపు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసి తాలింపులో యాడ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుంటే మొత్తానికి పడుతుందండి పసుపు. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. క్లోజ్ చేసి మరొక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే రైస్ అనేది చూసారా ఉడికింది. దీన్ని కలిపేసుకొని బొటన వేలుతో ప్రెస్ చేస్తే తెలుస్తుంది ఉడికిందా లేదని. మరీ మెత్తగా ఉడకకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా ఉండాలి. దీన్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగుంటుందండి. 10 మినిట్స్ తర్వాత దీన్ని చల్లబరుచుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉండాలండి. రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలి. ఈ రైస్ని చల్లబరుచుకోవాలండి. ఒక వెడల్పాటి పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పులిహోర కలపడానికి వీలుగా. ఈ విధంగా చేత్తో కలిపేసుకోవాలండి. వేడి మీద గరిటతో కలిపితే రైస్ అనేది చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకుని చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం. ఇలా ఉండాలండి, మరి పలచగా ఉండకూడదు. పలచగా ఉంటే మరగబెట్టడం కష్టం అయిపోతుంది. కొంచెం మరిగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపుని అండ్ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఇది స్టోర్ చేసేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్గా ఉంటుందండి. స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇందులోకి ఎటువంటి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేయొద్దు. ఇందులోకి చిన్న లెమన్ సైజ్ బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి. బాగుంటుంది పులిహోర అనేది. కొంచెం టెంపుల్లో చేసే విధంగా ఉంటుందండి. ఈ గుజ్జు అనేది కొంచెం చిక్కబడ్డాక ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది 1 మంత్ వరకు స్టోర్గా ఉండాలనుకుంటే పసుపు ఆయిల్ అనేది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్గా ఉంటుందండి. చూసారా, ఇక్కడ గుజ్జు అనేది బాగా దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎలా చిక్కబడిందో. ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైకి సపరేట్ అయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకున్నానండి. ఈ ఆయిల్ అనేది కొంచెం మరిగాక ఇందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసేసుకున్నాను. ఈ పల్లీల్ని వేపేసుకోవాలండి, దోరగా వేపేసుకోవాలి. మరీ కలర్ వచ్చే విధంగా కాకుండా లైట్గా వేపేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కలిపేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇవి చక్కగా వేగేయండి పప్పులు అనేవి. ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 ఎండుమిర్చిని వేసేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా వేపేసుకోవాలండి. ఇవి వేగినాక ఒక 5 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వీటిని కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కర్రీ లీవ్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని వీటిని కూడా కలిపేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసేసి ఇవన్నీ కలిసిన తర్వాత ఇందులోకి 1 పించ్ ఇంగువని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్ని తాలింపు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకోవాలండి. రైస్ చూడండి, చూసారా ఈ విధంగా ఉండాలి. రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, పులిహోర అనేది బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని చింతపండు గుజ్జు మొత్తం రైస్లో కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఈ చేత్తోని కలిపేసుకుంటే బాగా పడుతుంది. అన్న అనేది ముక్కలు కాకుండా ఉంటుందండి. గరిటతో కలిపేసుకుంటే అన్న అనేది విరిగిపోతుంది. ఈ విధంగా చేత్తో గుజ్జు మొత్తం రైస్కి పట్టే విధంగా కలిపేసుకోవాలండి.
చింతపండు మొత్తం చక్కగా పులిహోరకి కలిసిందండి. ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని యాడ్ చేసేసుకుందాం. తాలింపుని యాడ్ చేసేసుకొని చేతులతో చక్కగా తాలింపు మొత్తం పులిహోరకి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ దీన్ని కలుపుకోవడం వల్ల ఈ చింతపండు అండ్ ఈ తాలింపు అనేది పులిహోరకి చక్కగా పడుతుందండి. ఈ స్టేజ్లో సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇందులోకి హాఫ్ చెక్క లెమన్ని పిండేసుకోండి. లెమన్ని పిండేసుకోవడం వల్ల ఈ పులిహోర అనేది ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. లెమన్ పిండేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా ఇందులోకి వేపేసుకున్న నువ్వుల పొడిని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నువ్వుల్ని వేపేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. వేపేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. ఈ నువ్వు పొడి మొత్తం పులిహోరలో కలిసే విధంగా కలిపేసుకోవాలండి. పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. పులిహోర చక్కగా సర్దుకుంటుందండి. పుల్ల అనేది చక్కగా పడుతుంది. తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.